వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి పల్లి చెక్కి తీసుకొచ్చాను. చిక్కి చాలా బాగుంటుంది, పతలాగా చేసుకోవచ్చు, ఇంట్లోనే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. నేను గ్లూకోజ్ తీసుకున్నాను. గ్లూకోజ్ వేసుకోవాలి కంపల్సరీ, వేసుకుంటేనే మీకు పతలాగా చెక్కి వస్తుంది. ఇది మీకు ఎవరు చూపించరు, ఆన్లైన్ దొరుకుద్ది, ఎక్కువ రేటు కూడా కాదు. ఆన్లైన్ చూడండి, నేను ఆన్లైన్లో తెప్పించాను. 1.5 కిలో పప్పులకి ఒక 1/2 కిలో బెల్లం తీసుకున్నాను. గట్టి పాకం కావాలి, అంటే మనం నీళ్ళలో వేసి తుంపితే తునిగిపోయేటట్టు ఉండాలి, శబ్దం వచ్చి అట్లా పాకం పట్టుకోవాలి. మామూలుగా అయితే వీటికి కిలో పప్పులకి కిలో బెల్లం వేస్తారు. నేను అట్లా వేయలేదు, 1.5 కిలో పప్పులకి 1/2 కిలో బెల్లం వేసాను. అంటే మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా, అందు గురించి అట్లా వేసుకున్నాను. మీకు ఎక్కువ బెల్లం కావాలంటే వేసుకోవచ్చు. ఈ పాకం వచ్చిన తర్వాత, గట్టి పాకము, సోడా వేసుకోవాలి. పాకం వచ్చిన తర్వాతనే సోడా వేసుకోవాలి. సోడా వేసి కలపాలి బాగా. కలిపితే అప్పుడు ఏమవుతుందంటే వైట్ కలర్లో వస్తుంది అనమాట పాకం మొత్తం బాగా. ఈ సోడా వేయటం వల్ల మామూలు తునిగిపోతుంది, మంచిగా ముక్కలు అవుద్ది. గట్టి పాకం కూడా మనము పాకం పట్టిన తర్వాత పప్పులు పోసి కలిపాను. నేను ఒక్కదాన్నే వీడియో తీయటము, మామూలుగా పప్పులు కలపడం అన్నీ చేయాలి, అందుకని మీకు చూపించలేదు. మామూలుగా రొట్టె కర్రతో రుద్దాను. కింద వేసి ఫ్లోర్ మీద నెయ్యి రాశాను. ముందు ఆవు నెయ్యి రాసి ఉంచి ఫ్లోర్ మీద వేసి రొట్టె కర్రతో రుద్దాను. చపాతీ చేస్తాం కదా, ఆ కర్రతోటి కట్ చేశాను. వేడి మీదనే కట్ చేయకపోతే ముక్కలు తర్వాత రావు, తునిగిపోతుంది. ఎట్లా అంటే అట్లా సైజు రాదు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇది మీరు కూడా చేసుకోవచ్చు, ఇంట్లో ఎవరైనా చేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది, చేసుకోండి. ఇది నేను ఇంట్లో చేశాను, అందుకే మీకు చూపిస్తున్నాను. నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.